ఖమ్మం నగరంలో నెహ్రూ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిపై నిన్న సోషల్ మీడియాలో ప్రచురించిన ఠాకూర్ సీన్ రిపీట్ కథనాన్ని ఖమ్మం జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఇలాంటి దుష్ప్రచారాలు మానుకుని నైతికతలోని నిజాలను ప్రజలకు అందించాలని సోషల్ మీడియా నిర్వాహకులకు సూచించారు. తమ ఆసుపత్రిపై తప్పుడు కథనం ప్రచురించిన సోషల్ ఆఫీస్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు కథనాలు ఉదంతాలు నమ్మకూడదని జిల్లా ప్రజలకు ఖమ్మం సాయిరాం గ్యాస్ట్రో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ జంగాల సునీల్ కుమార్ సూచించారు. ప్రశాంతత వాతావరణంలో ఖమ్మం నగరంలో అత్యాధునిక పరికరాలతో వైద్యం అందిస్తున్నట్లుగా వైద్యులు వివరించారు. సంఘటన ఒక విచారకరమైన సంఘటన, ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం వల్ల నేను ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఈ సంఘటన యాక్చువల్లీ అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. ఒక 13 సంవత్సరాల బాలుడు, లివర్ పాడైపోయిన బాలుడు, సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు దాన్ని. ఫస్ట్ ఆగస్టులో ఆయనకు కామెర్లు వచ్చాయి. 2 months బ్యాక్ ఆగస్టులో కామెర్లు రాగానే లోకల్ డాక్టర్ గారు చూపించుకున్నాడు మరిపెడ బంగ్లా. అక్కడ తగ్గట్లేదని ఖమ్మంలో ఇంకొక హాస్పిటల్కి వచ్చారు. ఆ డాక్యుమెంట్స్ లేవు. అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్ వెళ్ళారు హైదరాబాద్. స్టార్ హాస్పిటల్లో చాలా టెస్టులు చేశారు. స్టార్ హాస్పిటల్లో టెస్టులు చేసిన తర్వాత కారణం నిర్ధారణ అవ్వలేదు. మామూలుగా సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే రోజు ఆల్కహాల్ తాగే వాళ్ళకి పడేది, కామన్గా మనం చూసేది. కానీ ఈయన 13 years పిల్లగాడు కాబట్టి ఈయన కారణం ఏంటో కనుక్కోవాలని చెప్పి స్టార్ హాస్పిటల్లో చాలా టెస్టులు చేశారు. అక్కడ నిర్ధారణ అవ్వలేదు. వాళ్ళ స్తోమత సరిపోక నెక్స్ట్ లిమ్స్కి వెళ్ళారు. బాధ ఉండదు.